అవయవ దాన దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణులకు, బాలింతులకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడారు. అవయవ దాన దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడుతూ ఆసుపత్రిలోని గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్థులు, ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారని, వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారని, అవయవ దానంలో మరికొందరికి పునర్జన్మ, అవయవ దానం చేయడం ద్వారా ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉన్న వారికి పునర్జన్మను ఇచ్చినట్లు అవుతుందని బాయిజమ్మ సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయంలో చైతన్యవంతంగా ముందుకు కదలాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు జరిపోతుల చంద్రకళ, సేవకులు ఈగురపు భాస్కర్, పోతురాజుల తిరుపతి, కాడపాక మహేందర్, ఎస్డి షాహీన్, వినయ్, దాడి సురేష్, డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది, మీడియా సిబ్బంది, దాతలు తదితరులు పాల్గొన్నారు. అయితే పక్కన షాప్లో దొరుకుతుంది లేదా నీళ్ళు కానీ దొరికే పక్క తీసుకొని కాదు. అన్నయ్య కడిగటి కావన్న నీళ్ళు జెంట్స్ లేదా నలుగురు ఉన్నారు. ఓకే హలో బెల్లంపల్లి, హలో బెల్లంపల్లి ఏం లేదు చెప్పు గిరా కొడతాను.